ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతికి అవమానం. పాత ఫోటోతో మోదీని ఇరుకున పెట్టిన మమత. యుద్ధం మరింత ఉధృతం. అగ్ని నదిలా మారిన టెహ్రాన్ నగర వీధులు. కూల్చుడు పక్క మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష బెదిరింపు. జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపణ. బాధితులను నిర్బంధించి కుకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పార్టీ మీదే ఆరోపణ. చిత్తరహిత రామగుణంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుణ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపు. హైదరాబాద్ను నేను అభివృద్ధి చేస్తే ఎవరూ నమ్మలేదు. అమరావతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. వరల్డ్ ఛాంపియన్ భారత్. టీ20 ప్రపంచ కప్ లో సరికొత్త చరిత్ర. న్యూజిలాండ్ పై అల్టిమేట్ విక్టరీ. పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియలో భూమి కోల్పోతున్న రైతు. కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రాజకీయ వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమ ప్రభుత్వం అగౌరవం కలిగించిందంటూ ప్రధాని చేసిన విమర్శలకు సీఎం మమత ఒక పాత ఫోటోతో ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రపతి నిలబడి ఉండగా ప్రధాని కూర్చున్న ఫోటోను చూపిస్తూ అసలు గౌరవం ఇవ్వనిది ఎవరని ఆమె నిలదీశారు. మార్చి 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బాగ్డోగ్రా విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి గాని కేబినెట్ మంత్రులు గాని రాకపోవడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. वर्षों तक यहाँ जो आपदा सरकार थी उसने विकास का हर काम ठप रखा था. अब दिल्ली से जुड़ी विभिन्न चुनौतियों के समाधान के लिए हमारी सरकार मिशन मोड पर काम कर रही है. पेरिफेरल एक्सप्रेसवे बनने से लाखों गाड़ियों को दिल्ली में दाखिल होने की आवश्यकता नहीं पड़ती. भाजपा सरकार यमुना जी की साफ सफाई के लिए भी बहुत बड़े लेवल पर काम कर रही है. इसके लिए करोड़ों रुपए के प्रोजेक्ट पर काम शुरू किया गया है. साथियों, दिल्ली में पहले जो आपदा सरकार थी उसे यहां के गरीब, मध्यम वर्ग, किसी की परेशानी से कोई फर्क नहीं पड़ता था. आपदा सरकार ने हेल्थ सेक्टर का भी बुरा हाल कर रखा था. हम आपदा सरकार को चिट्ठियां लिखते थे, भारत सरकार चिट्ठियां लिखती थी और कहते रहे कि आयुष्मान स्कीम लागू करो, लेकिन आपदा वालों ने
कभी गरीबों की परवाह नहीं की। मुझे खुशी है कि यहां रेखा जी के नेतृत्व में भाजपा सरकार निरंतर स्थितियों को बदलने में जुटी है। बीते एक वर्ष में ही अनेक आयुष्मान आरोग्य मंदिर यहां स्थापित किए गए हैं। इससे गरीब और ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. రాజధాని టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. చమురు డిపోలే లక్ష్యంగా భీకర దాడులు జరిపింది. దీంతో పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. నగరమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ దాడిలో 2 ట్యాంకర్ డ్రైవర్లు సహా 4 మరణించారని నేషనల్ ఇరానియన్ ఆయిల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఈఓ తెలిపారు. ఇంతటితో అయిపోలేదని ఇరాక్ను మరిన్ని షాక్లు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. టెహ్రాన్ దాని చుట్టుపక్కల ఉన్న చమురు డిపోలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శనివారం రాత్రి చక్కర్లు కొడుతూ బాంబుల వర్షం కురిపించాయి. దీంతో భారీ పేలుళ్లు నగరాన్ని వణికించాయి. దట్టంగా ఎగిసిపడ్డ మంటలు, నల్లటి మేఘంలా అలుముకున్న పొగ పలుచోట్ల కనిపించింది. పొరుగున ఉన్న కరజ్లో కూడా మంటల పొగ కనిపించిందంటే దాడుల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులతో లీకైన చమురు రోడ్ల వెంబడి ప్రవహిస్తూ ఉండగా ఆయా డిపోలు మడుతున్న గోళాలను తలపించాయి. లీకైన చమురుకు పలుచోట్ల నిప్పు అంటుకోవడంతో వీధులు ప్రవహించే అగ్నినదిలా మారాయని పలువురు పేర్కొన్నారు. షహ్రాన్, అఫ్ఘాసియేతో పాటు మొత్తం 4 చమురు డిపోలు, పెట్రోలియ ఉత్పత్తుల రవాణా కేంద్రం కూడా వైమానిక దాడుల్లో దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు అత్యవసర బృందాలు రాత్రి నుంచి ప్రయత్నించి ఎటకేలకు సఫలమయ్యాయి. చమురు సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి మంటల నుంచి వెలువడిన పొగ నగరమంతా నల్లగా కమ్మేసింది. సూర్యుడు సరిగా కనిపించలేదని, గాల్లో మండుతున్న ఇంధన వాసన వ్యాపించిందని స్థానికులు తెలిపారు. అయితే దాడులను అధికారులు నిర్ధారించినప్పటికీ తమ చమురు నిల్వలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని ప్రకటించారు. ఈసా నది సమీపంలో ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వాల్యూయే. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అపార్ట్మెంట్ను కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మూసీ, ఈసా నదుల బఫర్ జోన్ పరిధిలో ఉన్న భవన నిర్మాణాలను కూల్చివేస్తామని, అధికృత అనుమతులతో భవన నిర్మాణాలు చేపట్టిన 2012 నాటి సుప్రీంకోర్టు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే కూల్చివేత తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ జ్యోతిబాపులే భవన్లో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్ బాధితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకుని వేరే చోటుకు వెళ్లిపోవాల్సిందేనని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలో, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, all constitutional authorities have decided to remove all these buffer zones. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి
బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు, మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాం. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజం ఎత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దొద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యం ఏలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపైన స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చూస్తున్నాం, చంద్రబాబు గారేమో అధికార పక్షంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఇద్దరు బీజేపీకి బానిసలుగానే ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇద్దరి పాలన చూశాం. కానీ ఏ ఒక్కరైనా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఒక్కరు కూడా కొట్లాడలేదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అవుతుంది కాబట్టి. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రము పైకొస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కొట్లాడలేదు ప్రత్యేక హోదా కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ కాలర్ పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి మోడీకి సాగిలపడ్డారు. ఎవరైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన జల యజ్ఞాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక. 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తే చేయలేదు. ఇప్పుడు ఆలోచన కూడా చేస్తూ ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను తన అనుచరులను అరెస్ట్ చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని, అక్కడి నుంచి బాలానగర్ పిఎస్ కు తరలించారని పేర్కొన్నారు. నిర్బంధ వాతావరణం సృష్టించి చుట్టుపక్కల వారికి తీవ్ర అభ్యంతరం కలిగిస్తున్నారని జగన్ పాటమీది ఆరోపించారు. కూకట్పల్లి నల్లచెరువు సమీపంలోని గ్రామస్తుల పట్టాభూములను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాక్రాంతంగా తీసుకుందని అన్నారు. వారికి తగిన పరిహారం అందిస్తామని, టీడీఆర్ సర్టిఫికెట్లు ఇస్తామని హైడ్రా నమ్మబలికి మోసం చేసిందని తెలిపారు. ఇది జరిగి సంవత్సరం గడిచినా ₹1 కూడా ఇవ్వలేదని, బచ్చుమ్మ అనే గ్రామస్తురాలి ఆత్మహత్యకు పరోక్షంగా కారకులయ్యారని మండిపడ్డారు. నల్లచెరువు అభివృద్ధి పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 80% పూర్తయ్యాయని తెలిపారు. వాటికి మెరుగులు దిద్ది తమ ఖాతాలో వేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే నల్లచెరువు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే తనను బాధితులను నిర్బంధించారని అన్నారు. అప్రకటిత 144 సెక్షన్ విధించి కూకట్పల్లిలో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారని విమర్శించారు. కూకట్పల్లి నల్లచెరువు ఇనాగరేషన్ కి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డెమాలిషన్ చేసి లాక్కొని ఈ రోజు డెవలప్మెంట్ చేసినని చెప్పి ఇలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. హైడ్రా రంగనాథ్ గారు ఆయన గతంలో భూములు తీసుకున్నప్పుడు ఆయననే ప్రత్యక్షంగా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా మీ అందరు కూడా కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ రోజు ₹1 కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా ఈ రోజు కూకట్పల్లి గ్రామస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా రంగనాథ్ గారు మోసం చేసిర్రు. దీనికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. ప్రాణాలు కోల్పోయినటువంటి బుచ్చమ్మ గారు 52 సంవత్సరాల గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ గారిని గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించి పార్టీ తరఫున వారు సాయం చేయడం జరిగింది. కానీ
ప్రభుత్వం తరపున సహాయం చేయమని పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కూకట్పల్లి గ్రామస్తులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ రోజు నల్ల చెరువు అభివృద్ధి అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 80% అభివృద్ధి పూర్తయింది. 2 వైపులా వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పార్కు, అదేవిధంగా పూర్తి స్థాయిలో దాన్ని మంచినీటి చెరువుగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. బీఆర్ఎస్ ప్రభుత్వం 80% పూర్తి చేసినటువంటి పనులను పైన మెరుగులు దిద్ది ఈ రోజు హైడ్రా రంగనాథ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఇట్లాంటి మేము అడ్డుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పి చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రామగుండ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో 5K రన్ను మేయర్ మహంకాళ స్వామితో కలిసి పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరికని చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాలకు అతీతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నదని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఈ నగరాన్ని పరిశుభ్రమైన, సుందరకరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడమేనని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం, ల్యాండ్స్కేప్లతో అందంగా రూపొందించుకోవాలని అన్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని అన్నారు. 5K రన్ నిర్వహించినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు, నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడా లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాదాపు ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లు. మహిళల భద్రత విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. అలాంటి దుర్మార్గులను కఠినంగా హెచ్చరిస్తున్నా మీ భద్రతకు చంద్రన్న ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఒక మహిళ ఉన్నారని, ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే స్పందిస్తారని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు అన్నాను, కానీ ఇప్పుడు ఒక బిడ్డ వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని చెబుతున్నారు. రాష్ట్రంలో జననాల రేటు 1.5కి పడిపోయింది. ఇది ప్రమాదకరం. అందుకే పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు అవసరమైతే 3 పడక గదులు ఇల్లు, అదనపు రేషన్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని నూతన విధానాన్ని ప్రకటించారు. చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి 1 నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. 1 నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా
మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు. నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను, ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా మరోసారి విశ్వరూపం చూపించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తుది పోర్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007-2024 తర్వాత ఇది టీమిండియాకు మూడో టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. దాంతో పాటే ఆతిథ్య జట్టు వరల్డ్ కప్ నెగ్గడం కూడా ఇదే తొలిసారి. అంతేకాదు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి టైటిల్ ను నిలబెట్టకుండా తొలి జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. సొంత గడ్డపై జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్తో కివీస్ పతనాన్ని శాసించాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి నడివిరిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ టిమ్ సీఫెల్ట్ అలాగే కెప్టెన్ మిచెల్ షార్ట్నర్ మాత్రమే పోరాడారు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరు క్రీజ్లో నిలవలేకపోయారు. ముఖ్యంగా డారెల్ మిచెల్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు విఫలమవడంతో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి వికెట్కు వీరిద్దరూ కేవలం 7.1 ఓవర్లలోనే 98 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో ఇదే ఫాస్టెస్ట్ 50. ఆ తర్వాత ఇషాన్ కిషన్తో కలిసి సంజు శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా శాంసన్ కివీస్ బౌలర్లను ఊచకొత్తు కోశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. చివర్లో శివం దూబే దాటికి ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినా టీమిండియా సమిష్టి ప్రదర్శనతో మూడోసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి దగ్గరుండి ఓట్లు వేయించినందుకు నా చెప్పుతో నేనే కట్టుకోవాల్సి వస్తుంది. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఎక్కువ మెజార్టీ వచ్చింది మా కాళ్లపూర్ గ్రామంలోనే. మేము ఓట్లతో గిఫ్ట్ ఇస్తే మా ఎమ్మెల్యే మా భూములు లాక్కొని మాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లే, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు నాశనమైనా సరే రేవంత్ రెడ్డికి అతని కుటుంబం బాగుంటే చాలు. ఊర్లోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడిగే పరిస్థితి లేదు. చట్ట ప్రకారం ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే భూములు సేకరించాలి గానీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు. పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియలో భూమి కోల్పోతున్న రైతు కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన. మాతో పాటు మా పక్కన ఉన్నట్టు విలేజెస్ దాదాపు ఒక అసైన్ ల్యాండ్ ఒక 420 ఎకరాలు. ఇది ఒక మన ఈ పట్ట ల్యాండ్ వచ్చేసి 159 సుమారు 160 ఎకరాలు పోతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి దేంట్లో ఉందంటే వ్యవసాయమే. వ్యవసాయం లేకపోతే వాళ్ళకి ఆధారం అనేది లేదు. మా దగ్గర ఉద్యోగాలు లేవు, మా పిల్లలు బిజినెస్ చేసే పరిస్థితి లేదు, ఏదీ లేదు. వాళ్ళు ఒకవేళ ఈ ల్యాండ్ కనుక
ఈ ఇండస్ట్రీ పార్క్ పేరు మీద లాక్కున్నట్టయితే వాళ్ళకు మరణ శాసనం తప్ప వేరే ఏమి లేదు. అంటే వీళ్ళకి ఇప్పుడు స్టడీ ఉంది, రేపు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు. ఉద్యోగాలు ఇవ్వరు కాదు కదా. ఇప్పుడు చూసినాం, ఇప్పుడు ఎక్కడెక్కడ మన లగ్గచెర్లలో చూసినాం, వాళ్ళకు కూడా ఫార్మా కంపెనీ అంటారు, వాళ్ళకు లోకల్ వాళ్ళకి ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. ఎక్కడో బీఆర్ఆర్ వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళది అక్కడ లేబర్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 10,000కు పెట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది, వీళ్ళు చేయలేరు. కాంగ్రెస్ నమ్మంటే 6 గ్యారెంటీలు ఇస్తామన్నందుకు బాగా నమ్మినాం, ప్రజలకు తీసుకెళ్దాం. నేను కూడా బాగా కాంగ్రెస్ కోసం బాగానే ఫైట్ చేసినాం, ఓట్లు వేయించిన. ఇప్పుడు ఏమంటారు మరి, ఓట్లు వేయించినావు నువ్వు, మరి ఏంది భయ నేను క్వశ్చన్ చేసుకోలే. అడుగుతున్నారు, నువ్వు అప్పుడు బాగానే ఉరికిలాడినావు కదా అంటే నా చెబుతూ నేను కొట్టుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు నా పరిస్థితి నాదే బాగాలేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అంటే రేవంత్ రెడ్డి రావాలి, పరిగి రామ్మోహన్ రెడ్డి రావాలి, పరిగి చదువుకున్న వ్యక్తి, మంచి మా పరిగి నియోజకవర్గం బాగా డెవలప్ చేస్తాడని అనుకున్నాం. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళో తిరిగే పరిస్థితులు ఉన్నాయని లేవు. ఆయనకు రామ్మోహన్ రెడ్డికి ఒకటి ఏందంటే ధ్యాస అంటే, మా ఊళ్ళో ఎక్కువ అత్యధిక మెజార్టీ పరిగి మండలం సెకండ్ అత్యధిక మెజార్టీకి 300 మెజార్టీ తెచ్చిన పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడడంతో ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే బీఎస్సీ సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అదేవిధంగా ఎన్ఎస్జీ నిఫ్టీ కూడా కీలకమైన 24,000 మార్కును కోల్పోయి దిగువకు పడిపోయింది. దీంతో దలాల్ స్ట్రీట్లో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 20% పైగా పెరిగి బ్యారెల్కు $114 స్థాయిని దాటింది. భారత్ తన చమురు అవసరాలు దాదాపు 88% దిగుమతులపైన ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. దీంతో విదేశీ, స్వదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మార్కెట్ల పతనంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా రికార్డు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఉదయం రూపాయి 46 పైసలు నష్టపోయి 92.20 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లో భయాలకు సూచికగా భావించే ఇండియా విఐఎక్స్ 20% పైగా పెరగడం ఇన్వెస్టర్లలో నెలకొన్న తీవ్ర ఆందోళనలను సూచిస్తోంది. బ్యాంకింగ్, ఎనర్జీ, ఐటీ సహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత వారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు యుద్ధ భయాలు తోడవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే మార్కెట్లు మరింత పతనం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతికి అవమానం, పాత ఫోటోతో మోదీని ఇరుకున పెట్టిన మమత. యుద్ధం మరింత ఉధృతం, అగ్ని నదిలా మారిన టెహ్రాన్ నగర వీధులు. కూల్చుడు పక్క మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష బెదిరింపు. జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపణ. బాధితులను నిర్బంధించి కుకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పార్టీ మీది ఆరోపణ. చిత్తరహిత రామగుణంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుణ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపు. హైదరాబాద్ను నేను అభివృద్ధి చేస్తే ఎవరూ నమ్మలేదు. అమరావతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.
వరల్డ్ ఛాంపియన్ భారత్ టీ20 ప్రపంచ కప్ లో సరికొత్త చరిత్ర న్యూజిలాండ్ పై అల్టిమేట్ విక్టరీ. పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియలో భూమి కోల్పోతున్న రైతు, కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 2,000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.